కాపు ఉద్యమం నాటి నుండి ముద్రగడ గారితో ఎంతగానో అభిమానం ఉన్న ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి అయితే వాసిరెడ్డి యేసుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముద్రగడ గారితో మీకు చాలా అనుబంధం ఉంది, ఆయన చాలా దగ్గరగా చూశారు, అలాగే ఉద్యమ సమయంలో మీరు ఆయనతోనే ఉన్నారు. సో ఇవాళ ఆయన లేరు, ఏ విధంగా చూస్తారు? ముద్రగడ గారు లాంటి నాయకుడు మళ్ళీ పుట్టినోడు కూడా లేడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ. ఆయన స్టైలే వేరు. ఆయన ఒక మాటకి కట్టుబడి ఉండి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయనతో పనిచేయడం చాలా మా అదృష్టంగా భావించాం. గంటకు 60 నిమిషాలు అయితే 120 సార్లు మాతో కోపగించేవారు ఆయన. ఎందుకంటే ఆయన నిజాయితీని మేము దాటిపోతాము అని. ఎన్నో వేల మంది ఉద్యమంలో కట్టలు డబ్బు పట్టుకొస్తే తప్పని ముక్కు మీద వేలేసి వెనక్కి పంపించిన వ్యక్తి భారతదేశంలో ఎవరూ లేరు, ముద్రగడ పద్మనాభం తప్ప. అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేసాం. ఆయన నీతి నిజాయితీకి 87లో ఉద్యమం కానీ, 94లో రంగా గారు జైల్లో ఉన్నప్పుడు కానీ, 2094లో కోటి జయభాస్కర్ రెడ్డి గారి జీవో నెంబర్ 30 తెచ్చినప్పుడు కానీ, 2015-16లో తుని మీటింగ్ కానీ, ప్రభుత్వాలు ఆయన దగ్గర దిగి వచ్చే తప్ప ఆయన కిల్లంపూడి దాటి వెళ్ళలేదు. ఒక చరిత్ర ఇది భారతదేశంలో ఎవరి దగ్గర ఉండవు. మంత్రాలకే ప్రాణాలకు భయపడి మమ్మల్ని కూడా నిరాహార దీక్షలో కూర్చోబెట్టి మన ప్రాణాలన్నా ఇస్తాం తప్ప ప్రభుత్వం దిగి రావాలని చెప్పిన ఒక ఏకైక ఏజెండాతో వారితో పాటు వారి కుటుంబాన్ని, పద్మావతి గారిని కూడా దీక్షలో పెట్టి, వారి కోళ్ళ గారిని పెట్టి 13 రోజులు మేము జైల్లో ఉంటే ఆ 13 రోజులు కూడా హాస్పిటల్ అనే జైల్లో ఆయన ఉండి పట్టుదలగా మంచినీళ్ళు తాగకుండా ఉన్న వ్యక్తి. అంటే అటువంటి వ్యక్తిని మనం చూడం. టోటల్గా చెప్పాలంటే పద్మనాభం గారు ఒక కొవ్వొత్తిలాటోడు, అందరికీ వెలుగునిచ్చి ఆయన కాలిపోవడం జరిగింది. ఒక కాపులకే నాయకుడు కాదు, జీవో నెంబర్ 30లో 13 ఉపకులాలకు జీవో తెచ్చాడు. ఇవాళ ముస్లిమ్స్ కానీ, కళింగ కౌంట్లకు కానీ, అయ్యర్కలకు కానీ, వీళ్ళందరికి కూడా పద్మనాభం గారు ఉద్యమం చేస్తే జీవో నెంబర్ 30 ఇస్తే ఈరోజు ముస్లిమ్స్కి 4% రిజర్వేషను, ఉద్యమం పద్మనాభం గారిదే రిజర్వేషన్ ముస్లిమ్స్ది. అలాగే అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి నాయకుడు, కాపులకే కాకుండా అటువంటి నాయకుడు మళ్ళీ అరుదైన నాయకులు ఎవరో దొరకరో. అది ముద్రగడ పద్మనాభం గారికి ఒకటే సాధ్యం. అయినా ఒక ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు వేసుంటే ఈనాళ్ళ ముఖ్యమంత్రి సాయండు. ఆయన మాటకు కట్టుబడి ఉండి ఆయన నష్టపోవడం జరిగింది. ఉన్న నాయకుల్లాగా ఎత్తుకు పై ఎత్తేసుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముద్రగడ పద్మనాభం అయి ఉండేవాడు. అటువంటిది కాకుండా అన్న మాటకే కట్టుబడి ఉన్న గురించి ఇవాళ ఆయన నష్టపోయాడు. ఈ రకంగా అనేక మంది ఎలుగునిచ్చారు పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఆశయాలకి ఎప్పుడు పనిచేస్తాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో ముద్రగడ వల్లే వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, కాపు రిజర్వేషన్ 5% కానీ, కాపు భవనాలు కానీ, కాపు కార్పొరేషన్ కానీ తప్పకుండా ఉన్న ప్రభుత్వాలతో పోరాడి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన పెట్టిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే చివరిగా కూడా ఆయనతో హాస్పిటల్ సమయంలో కూడా మీరు ఉన్నారు, దగ్గరగా కూడా ఉన్నారు. చివరిగా ఏం చెప్పారంటే ఈ కాపు ఉద్యమం కోసం కానీ, లేదా రాష్ట్ర పరిస్థితులు? ఎంత నిజాయితీపరుడు అంటే, హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని గిరిబాబుని పిలిచి చెయ్యి పట్టుకుని దాసు గారిని జాగ్రత్త చూసుకోని చెప్పిన వ్యక్తి. అంటే ఆయన భావం ఏంటో ఇంకోటి చెప్పకూడదు. అది అంత నేను వెళ్ళేదాకా కూడా లెగలేని ఎత్తి, నేను వెళ్ళామంటే లేచి మాట్లాడి అబ్బాయిని పిలిచినట్టు జరిగింది. అటువంటి ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మన మధ్యలో ఉన్నా లేకపోయినా అయినా ఆశయాలకి మేము బతికున్నంతకాలం ఆయన ఆశయాలు నెరవేరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు వారు ఏం చెప్తే చేయాలా. ఈ ప్రభుత్వాలైనా, నేనైనా, ఇంకొకరైనా వాళ్ళకి ఇష్టం లేకపోతే మానేస్తారు, ఇష్టం ఉంటే చేయిస్తారు. అది ఏ మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయికి కూడా ప్రభుత్వ నాంఛనాలతోటి జాతీయ జెండా కప్పి తీసుకుని వెళ్ళి సాంప్రదాయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నాయి. కానీ వారికి ఇష్టం లేదంటే మరి తప్పకుండా మానేయవలసిందే తప్ప దాన్ని డిమాండ్ చేసి వాళ్ళని నొప్పించి చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయకూడదు అన్నదే మా ఏకైక అభిప్రాయం.
ఇది చూస్తాం, ఇంకా కొంతమంది అభిమానులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు ముద్రగడ గారితో ఉన్న అభిమానం. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చామండి. మేమందరం కూడా ముద్రగడ గారి అభిమానులు. ముద్రగడ గారి యొక్క ఆలోచన విధానానికి ఆంధ్ర రాష్ట్రంలో ముగ్ధులు ఉన్నటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఆయన వ్యక్తిగత స్వవిషయాల కోసం కాకుండా కేవలం ప్రజల కోసం చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. కాబట్టి ఆ రోజు ఉద్యమానికి ఏ రకంగా పిలుపునైతే ఇస్తే ప్రజలు లక్షలాది మంది వచ్చారో, ఇవాళ ఆయన మరణ వార్త విని యావత్ ప్రపంచం అంతా కూడా కదిలి ఈ జనసంద్రంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అటు శాసనసభ్యులుగాను, మంత్రివర్యులుగాను, మచ్చలేని నాయకుడిగా, మగుటం లేని మహారాజుగా, మరి ఒక కాపు నేతగానే కాకుండా అన్ని వర్గాల వారి యొక్క మనసును దోసుకొని ఈరోజు యావత్ ప్రపంచాన్ని అంతటికీ కూడా ముద్రగడ గారి తర్వాత అనే విధంగా నాంది ప్రస్తావన చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు రంగా గారు చనిపోయిన తర్వాత కాపు కమ్యూనిటీకి కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకమైతే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారో, అలాగే ముద్రగడ గారి పేరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం అవ్వబోతుంది. మరి ఆయన యొక్క విగ్రహాలు గతంలో అంబేద్కర్ గారి, రంగా గారి చూసాం. వాటన్నిటికంటే మించి జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మా గుంటూరు జిల్లాలో కూడా మరి వారి కుటుంబంతో సంప్రదించి మొట్టమొదటి విగ్రహాన్ని పొన్నూరులో మా గ్రామంలో స్వగ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఇందాక పెద్దలు మన యేసుదాస్ గారు ఏదైతే చెప్పారో, మరి ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మేమందరం కూడా కాపు ఉద్యమంలో ఆయనతో పాటు ఎవరైతే వెన్నంటి నిలిచామో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. ముద్రరామ గారి మరణం కేవలం కాపు జాతికే కాకుండా రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు కూడా తీరని లోటు. ఎందుకంటే వర్తమాన కాలంలో ఇంత గొప్ప ఉద్యమ నేత మరొకరు లేరు, పుట్టబోడు కూడా. ఎందుకంటే 1994 చేసిన ఉద్యమ ఫలితంగా 30 జీవో వచ్చింది. ఆ జీవోలు ఏంటంటే కాపులతో పాటు మరో 10 కులాలని బీసీలుగా ప్రకటించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ధర్మంలో వచ్చిన ప్రభుత్వాలు కాపులు మినహాయించి మిగిలిన 10 కులాలు ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కూడా బీసీ హోదా ఇచ్చి వాళ్ళందరినీ వెనకబడి వర్గాల్లో పెట్టడం. ఆ రకంగా ముస్లిమ్స్తో పాటు మరో 9 కులాలకే బీసీ హోదా కల్పించడంలో పద్మనాభం గారి పాత్ర ఎనలేని పాత్ర. అలాగే మొన్న జరిగిన ఉద్యమంలో ఆ ఉద్యమం రావడం ప్రధాన కారణం నేను. అంటే పద్మనాభం గారు చాలా మోటివేట్ చేసి మనం ఉద్యమం చేస్తే కాపులు న్యాయం జరుగుతుందని చెప్తే వారు దాన్ని ప్రభావితమై ఉద్యమంలో లీడర్షిప్ తీసుకోవడం జరిగింది. నేను కానీ మళ్ళీ అలాగే వాసిరెడ్డి యేసుదాస్ గారు, ఆకుల రామకృష్ణ గారు, నల్లా విష్ణు గారు, మన ఇలాగ అనేక మంది దాంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేసాం. ఆ ఉద్యమం ఫలితంగా కాపు కార్పొరేషన్తో పాటు అన్ని సామాజిక వర్గ కార్పొరేషన్లు ఏర్పడ్డాక అది హేతువు. కాబట్టి కాపు కార్పొరేషన్ కేవలం కాపుకే కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా కార్పొరేషన్ పెట్టడానికి కారణం పద్మనాభ ఉద్యమం మాత్రమే. అలాగే ఆ ఉద్యమం ఫలితంగా 2 సార్లు కాపులను బీసీలో పెట్టడానికి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఇవ్వడానికి అప్పట్లో ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈడబ్ల్యూఎస్ కింద యాక్ట్ 14 చేసి దాన్ని అమలు చేస్తూ జియో నెంబర్ 45/19 ఇచ్చి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. ధర్మలో వచ్చిన ప్రభుత్వం అది అమలు చేయలేనప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకెంతవరకు అమలు చేయలేదు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి సవినయంగా కోరేది ఏంటంటే, పద్మనాభం గారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే పద్మనాభం గారు ఏదైతే ఆశయంతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారో, గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 3,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలు 15,000 కోట్లు అది ఇవ్వమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుతున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ యాక్ట్ 14 తక్షణం అమలు చేసి జియో 45 ద్వారా అది అమలు చేస్తే వారికి నిజమైన నివాళించినట్టు అవుతుందని చెప్తున్నాను. ముఖ్యంగా వారు లేని లోటు కాపు జాతికి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఎవరు కూడా పోర్చలేరు. కాబట్టి వారి ఆత్మకు సద్గతి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జోహార్ ముద్రగడ.